నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఢిండి గ్రామంలో ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి చిక్కారు. గ్రామ కార్యదర్శిగా తాత్కాలిక ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్ అదే గ్రామం చెందిన శంకరమ్మ తిరుపతయ్యలకు ఓ ఫ్లాట్ పేపర్ విషయంలో 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు పక్కా పథకం ప్రకారం లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. నల్గొండ జిల్లా డిండి మండలం మరియు గ్రామానికి చెందినటువంటి బైరోజీ శంకరయ్య గారు మరియు వారి తండ్రి గారిని తిరుపతయ్య గారు నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దాదాపు 200 ఫీట్ అంటే ఒక 1100 స్క్వేర్ యార్డ్స్ వరకు ఒక ల్యాండ్ కొనడం జరిగింది. కాకపోతే వాళ్ళకి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర లేవు. ఈ మధ్య కాలంలో కొద్దిమంది వాళ్ళు కొన్న ల్యాండ్ ను ఆక్రమించుకొని కొంచెం గొడవలు అయితే వాళ్ళు ఆ ల్యాండ్ కి సంబంధించిన పొడవు వెడల్పు వైశాల్యం వివరాలను ఇవ్వడానికి తీసుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్లి సెక్రటరీ శ్రవణ్ కుమార్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు 1 ఫిబ్రవరి కలిసి దరఖాస్తు ఇచ్చారు. 4 ఫిబ్రవరి మళ్ళీ అడిగి డాక్యుమెంట్ కోసం అడిగితే 10,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తేనే మీ పని చేస్తాను లేకపోతే లేదని చెప్పిండు. ఆయన గతంతరం లేక 21 ఫిబ్రవరికి ఒక 5,000 ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ అడిగితే కూడా మళ్ళీ 10,000 కావాలని చెప్పాడు. అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మార్నింగ్ అతనికి అడిగిన 10,000 డబ్బులు రెడీ చేసుకుని మా నల్గొండ ఏసీబీ ఆఫీస్ వస్తే మధ్యాహ్నం 1:30 సమయంలో వచ్చి ఆఫీసులో పంపించిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము వచ్చి దాడి చేసి పట్టుకుని